అందరికీ నమస్కారం. నేను ఒక చిన్న విషయమై ఇది అభ్యర్థించడానికి వచ్చాను. ఒక చిన్న విన్నపం ఏమిటంటే, గతంలో నేను మిథునం డైరెక్ట్ చేసేటప్పుడు మా అన్నగారు అబ్బాయి రాజేంద్ర దానికి కెమెరామెన్, అతనికి అసిస్టెంట్గా ఆపరేటివ్ కెమెరామెన్గా పనిచేసే భాష చాలా మా కుటుంబ సభ్యులు లాంటి వాడు. అతనికి వాళ్ళ అన్నగారి మనవడు అంటే కూతురు కొడుకు చిన్నపిల్లాడు అన్నమాట. అతను జియాన్ అని ఈ కుర్రాడు, జియాన్ ZAYAN జయాన్ అనే కుర్రాడికి చాలా విచిత్రమైన ఒక జబ్బు అది. ఆ జబ్బు దాని పేరు ఏంటంటే SMA అంటారు. SMA అంటే స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అని దాని పేరు. అంటే పుట్టినప్పటి నుంచి ఒక విధమైన నీరసం, చేతుల్లో కాళ్ళలో ఎముక లేకపోవడం, అలాగ చాలా ప్రాణాంతకమైన డిసీజ్. అది బాగా డబ్బులు ఉన్న వాళ్ళు కూడా ముందు వెనక ఆడే అంత ఖరీదు, ఎందుకంటే చెప్తే ఆశ్చర్యపోతారు. దీనికి మెడిసిన్ ఉంది. ఆ మెడిసిన్ పేరు ఇది మెడిసిన్ GOLGENSMA, జోలాస్మా. దీని ఖరీదు 16 కోట్ల రూపాయలు. అది అక్కడి నుంచి స్విట్జర్లాండ్ నుంచి ఇక్కడికి రావడానికి మళ్ళీ 1 కోటి రూపాయలు అవుతుంది. అంటే దాదాపు 17 కోట్ల రూపాయలు మనం వెచ్చించాల్సి ఉంటుంది. అయితే ఇది కనుక ఇంజక్షన్ ఇస్తే పిల్లవాడు ఇంకా నార్మల్గా కార్యక్రమాలు అన్నీ చేసుకోవచ్చు, ఇంకా కంటిన్యూస్. దాని గురించి బెంగ అక్కర్లేదు. కానీ ఒక లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి, ఆ చిన్నారికి ఇలాంటి ఆపద, ఇలాంటి ప్రమాదం వచ్చినప్పుడు మేము అప్పటికి ప్రభుత్వాలని, అంటే తెలంగాణ అటు రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా విన్నపం ఏంటంటే, ఏమాత్రం అవకాశం ఉన్నా కొత్త ఆర్థిక సహాయం చేసి ఇలాంటి హెల్ప్ చేయమని కోరుతూ, ముఖ్యంగా మానవతా దృష్టి ఉన్న NRIs, భారతదేశం కాదు విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఈ జయాన్ కుర్రాడికి కాస్త ఆర్థికమైన సహాయం చేయాల్సిందిగా మీకు కోరుతున్నాను. ఇప్పుడు యాక్చువల్గా కావాల్సింది 16 కోట్ల రూపాయల ఇంజక్షన్కి అయితే ఇప్పటిదాకా వచ్చింది 1,61,000 మాత్రమే. సో దయచేసి మానవతా దృష్టితోటి ప్రపంచంలో ఉన్న అందరికీ న్యూస్ రీచ్ అవుతుంది కాబట్టి నేను మరొకసారి అభ్యర్థిస్తున్నాను, ఈ చిన్నారి ప్రాణాన్ని కాపాడే దిశగా కాస్త మీరు ఆర్థిక సహాయం చేయండి. తప్పకుండా ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని కటాక్షిస్తాడు. సో మరొకసారి చెప్తున్నాను, హెల్ప్ జయాన్ అనేది ఒక చిన్న ఉద్యమంలాగా మేము మొదలెడుతున్నాం. మాకు బాగా ఆత్మీయుడు కాబట్టి ప్లీజ్ హెల్ప్ జయాన్. థ్యాంక్ యూ సార్.